ఒక అబ్బాయి వాటర్ బాటిల్ని డోర్ వైపు విసిరేస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ బాటిల్ తలుపు గుండా 2000 సంవత్సరాల క్రితం నాటి ప్రపంచంలోకి వెళ్తుంది. అప్పుడు అతను ఆ తలుపు కాలం ఇంకా స్థలం గుండా ప్రయాణించగలదని, అది సామగ్రిని మాత్రమే కాకుండా ప్రజలను కూడా రవాణా చేయగలదని గ్రహిస్తాడు. ఆ వ్యక్తి ఈ అమ్మాయి ఇచ్చిన బంగారాన్ని తీసుకుని 2000 సంవత్సరాల క్రితం నాటి ప్రజలతో నేరుగా వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. అతను వాళ్ళ కోసం రకరకాల ఆహారాన్ని తయారు చేస్తాడు. అమ్మాయి అదంతా తన సైనికులతో పంచుకుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి అతనికి కొన్ని ఆభరణాలు ఇస్తుంది. ఎందుకంటే ఆమె ప్రపంచంలో మంచు కురిసింది, ఆమె దేశంలోని ప్రజలందరికీ వెచ్చని బట్టలు లేవు. ఆ అబ్బాయి వెంటనే అదే రోజు ఆమె కోసం 1,00,000 సెట్ల దుస్తులను తయారు చేస్తాడు. అతను బంగారం ఇంకా వెండి ఆభరణాలను ఒక పురాతన వస్తువుల షాప్కి తీసుకుని వెళ్తాడు. వాటిని చూడగానే అతను షాక్ అవుతాడు. ఒక్క నాణెం 10 మిలియన్ల విలువైనది. చివరికి ఆ వ్యక్తి ఆభరణాలను 800 మిలియన్లకు అమ్ముతాడు. ఆ క్షణంలో ఒక అధీన అధికారి మహిళకు మొత్తం దేశం యొక్క నీటి సరఫరా విషపూరితమైందని తెలియజేశాడు. అది శత్రు గూఢచారులచే చేయబడింది. నీళ్లు లేకపోతే ఆమె సైనికులు దాహంతో చనిపోతారు. కాబట్టి ఆమె సహాయం కోసం ఆ వ్యక్తిని అడగడానికి ఆధునిక ప్రపంచానికి తిరిగి ప్రయాణించింది. ఆ వ్యక్తి నేరుగా బాత్రూం నుండి ఒక నీటి పైపును లాగాడు. వాటర్ తక్షణమే వాళ్ళ ప్రపంచానికి పంపబడింది. చివరికి వాళ్ళు నీటి కొరత సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించారు.